తీవ్రవాదులు తీరం గుండా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై సాగర్ కవచ్ కార్యక్రమం యానాం బైపాస్లో జరిగింది. తీర ప్రాంత రక్షణపై కేంద్ర రక్షణ బలగాలు, పోలీసులు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా సాగర్ కవచ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. పోలీసులు తీవ్రవాదుల వేషధారణలో సముద్ర జలాల్లోకి వెళ్లి తిరిగి జిల్లాలో ఏదో ఒక మూలన ఉన్న తీరానికి చేరుకోవటం సాగర్ కవచ్లో ముఖ్యాంశం. వీరు తీరానికి చేరుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేలోగా పోలీసులు, మెరైన్ విభాగం సిబ్బంది గుర్తించే వీరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. యానాం ఎస్పీ సిఐ ఆధ్వర్యంలో ఒంగోలు, ఏపీకి చెందిన 2 మెరైన్ పోలీసు సిబ్బంది, వైజాగ్కి చెందిన ఒక ఆర్పీఎఫ్ వ్యక్తితో కూడిన రెడ్ ఫోర్స్ పార్టీ బృందం సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా వేషధారణలో వచ్చిన తీవ్రవాదులను యానాం బైపాస్లో రీజెన్సీ హోటల్లో పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాలు వారి నుండి అవసరమైన వివరాలు సేకరించి వారిని విడిచిపెట్టి యానాం సరిహద్దు నుండి పంపించి సాగర్ కవచ్ కార్యక్రమం నిర్వహించారు. ఎంత గిరిగిరి వచ్చారా ఎంత గిరిగిరి వచ్చారా బాబు ఫోన్